హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ జ్యోతి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, లీడింగ్ టీమ్ 49 మాట్లాడుతున్నాను. ఈరోజు ఐయుఐ గురించి మాట్లాడుకుంటాం. ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్. ఈ పద్ధతి ఎవరికి చేస్తాము అంటే దీనివల్ల సక్సెస్ ఎంతవరకు ఉంటుంది, ఈ పద్ధతి చేసిన తర్వాత రెస్ట్ ఏదైనా అవసరమా అని చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తారు అన్నమాట. ఈ వీడియో ద్వారా ఈ డౌట్స్ క్లియర్ చేసుకుంటాము. సో ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అన్నమాట. ఇది ఒక చాలా బేసిక్ ప్రాసెస్ అన్నట్టు. ఇది ఏదో కాంప్లికేషనే లేదు ఈ ప్రాసెస్లో, అసలు సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు అండ్ పెయిన్లెస్ ప్రాసెస్, అసలు పెయిన్ అనేది ఉండదు లేడీస్కి. అండ్ ఇది వి కాల్ ఇట్ యాజ్ అన్ ఆఫీస్ ప్రొసీజర్. ఐయుఐ చేసుకుని వాళ్ళు జాబ్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ రెస్ట్. సో దీని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐయుఐ అనమాట. సో ఇది ఐయుఐ అంటే ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ అన్నమాట. సో ఇన్సైడ్ అంటే గర్భాశయం లోపల మనం హస్బెండ్ స్పర్మ్ని ప్రాసెస్ చేసి ఇన్సర్ట్ చేస్తాము అన్నట్టు. సో ఇది మన లేడీస్ గర్భాశయం అనుకోండి. ఇది యూట్రస్ అని చెప్తాము. ఈ యూట్రస్ ముందు వెజైనా అని ఒక ఉంటుంది అండ్ సర్విక్స్ ఉంటుంది అన్నమాట. అండ్ తర్వాత యూట్రస్ అన్నమాట. యూట్రస్లో యూట్రస్ క్యావిటీ ఉంటుంది, యూట్రస్ లైనింగ్ ఉంటుంది, ఎండోమెట్రియం. అండ్ బోత్ ద సైడ్స్ ట్యూబ్ ఉంటాయి అన్నమాట. ఒకటి లెఫ్ట్ సైడ్ ట్యూబ్, ఆ పక్కనే అండాశయం ఉంటుంది, ఎగ్ బ్యాగ్ అన్నమాట. ఎగ్ అండాశయం ఉంటుంది. అండ్ అదర్ సైడ్ రైట్ సైడ్ ట్యూబ్ అండ్ అండాశయం ఉంటుంది అన్నమాట. సో ఈ ప్రాసెస్ మనం ఎవరికి సజెస్ట్ చేస్తామంటే, ఫస్ట్ రీజన్ చాలామందికి చిన్న ట్యాబ్లెట్స్ ద్వారా ప్రెగ్నెన్సీ అందకపోతే, ఒక 6 months ట్యాబ్లెట్ ఇస్తాం, అందకపోతే వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఐయుఐ అనమాట. సో ఓవ్యులేషన్ ఇండక్షన్ ఫెయిల్ అవుతే వీళ్ళకి సజెస్ట్ చేస్తాం. ఇంకా కొన్ని కండిషన్స్లో మనకి ఏమవుతుందంటే కొందరు లేడీస్లో ఎగ్ సరిగా రిలీజ్ అవ్వదు. సో ఎగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటే కూడా ఐయుఐ చేస్తాం. అండ్ కొందరిలో ఎండోమెట్రియాసిస్ అని ఒక రీజన్ ఉంటుందన్నమాట. సో ఎండోమెట్రియాసిస్ గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 ఉన్నప్పుడు ఐయుఐ సజెస్ట్ చేస్తాము అన్నట్టు. అండ్ కొందరికి హస్బెండ్ అండ్ వైఫ్కి అంటే కలవటానికి ప్రాబ్లం ఉంటాయి అన్నమాట. సో సెక్షువల్ డిజార్డర్స్ అంటారు. ఈదర్ హస్బెండ్కి సమ్ ఇష్యూ ఉండొచ్చు, లేడీస్కి వెజైనస్మస్ అని ఒక ప్రాబ్లం ఉంటాయి అన్నమాట. సో వాళ్ళకు కూడా సజెస్ట్ చేస్తాం అన్నట్టు. దట్ ఈస్ కాల్డ్ ఎ సెక్షువల్ డిజార్డర్స్లో సజెస్ట్ చేస్తాం. ఫోర్త్, హస్బెండ్ స్పర్మ్ పారామీటర్, స్పర్మ్ అనాలిసిస్లో స్పర్మ్స్ అంటే మోడరేట్గా తక్కువ ఉండటం. 8 million, నార్మల్గా 25 million ఉండాలి కౌంట్, కొందరికి తక్కువ ఉంటుంది 8 million. ఇటువంటి అయిన వాళ్ళకు కూడా మేల్ ఫ్యాక్టర్, వీళ్ళకు కూడా మేము ఐయుఐ సజెస్ట్ చేస్తామన్నమాట. ఇంకా కొందరు కండిషన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ, అంటే ఏ టెస్ట్ చేస్తే కూడా అంత బాగుంటుంది బట్ వాళ్ళకి పెళ్ళి అయ్యి 5 years 6 years 10 years కూడా పిల్లలు అందదు. సో యాజ్ అ బేసిక్ ప్రొసీజర్ ఐయుఐ సజెస్ట్ చేస్తాం ఇన్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. సో ఇది మోస్ట్ ఆఫ్ కామన్ రీజన్స్ అనమాట. సో సెలెక్షన్ ఆఫ్ పేషెంట్ చాలా ఇంపార్టెంట్. అదే ఐయుఐ మనము ఒక లేడీకి 40 years తర్వాత చేసే సక్సెస్ అనేది చాలా తక్కువ. ఎందుకంటే ఎగ్ బ్యాగ్లో ఎగ్సే ఉండదు అనమాట, వాళ్ళకి తక్కువ ఉంటుంది. అండ్ స్పర్మ్ కౌంట్ కూడా మరీ చాలా తక్కువ, 5 million 4 million ఉన్నప్పుడు చేస్తే ఐయుఐ ఫెయిల్ అవుతూ ఉంటుంది అన్నట్టు. ఐయుఐ ప్రాసెస్ చేసేటప్పుడు యూజువలీ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మేము సెకండ్ డే ఆ లేడీని రమ్మంటాం. సెకండ్ డే వచ్చిన తర్వాత గర్భాశయంది సైజ్ చూసుకుంటాము అండ్ స్కాన్ చేసి అండాశయంలో ఎగ్ బ్యాగ్ బాగుందా, సిస్ట్ ఏదైనా ఉందా అని చూసుకుంటాం. అంత బాగుందనుకోండి, 3rd day నుంచి 7th day వరకు కొన్ని చిన్న ట్యాబ్లెట్స్ అండ్ ఒక 2 injections ఇస్తామన్నమాట. మళ్ళీ 10th day రమ్మంటాం. 10th day ఏమవుతుందంటే మళ్ళీ స్కాన్ చేసినప్పుడు అండాశయంలో చిన్నగా ఉన్న ఎగ్ పెరుగుతుంది అనమాట, మంచిగా మెచ్యూర్ అవుతుంది. ఒక 18 mm, నార్మల్గా రెండో రోజు చూస్తే అది 6 mm 7 mm ఉంటుంది. 10 days ఇంజెక్షన్ ట్యాబ్లెట్స్ తర్వాత అది మంచిగా పెరుగుతుంది అనమాట. 18 centimeters 20 centimeters వరకు పెరుగుతుంది. సో ఈ ఎగ్లో ఒక బేబీ అంటే లైఫ్ వచ్చే కెపాసిటీ ఉంటుంది అనమాట. సో అది చూసిన తర్వాత మేము ఒక ఇంజెక్షన్ ఇస్తాం. ఒక ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఎగ్ విడుదలవుతుంది, ఎగ్ బ్యాగ్ నుంచి అది విడుదలవుతుంది అనమాట. విడుదలయ్యేటప్పుడు ఈ ట్యూబ్స్ అనేది ఆ ఎగ్ని క్యాచ్ చేస్తుంది. అది క్యాచ్ చేసి ఈ ఎగ్ అనేది ఈ ట్యూబ్స్లో వెళ్తాయి అన్నమాట. యాంప్యులరీ పార్ట్ ఆఫ్ ట్యూబ్లో ఎగ్ వెళ్తాయి అన్నమాట. అంతే, అది దాని తర్వాత ఎగ్ ఇక్కడ లోపల వెళ్ళలేదు. సో ఆ టైంలో వాట్ వీ డూ, హస్బెండ్ స్పర్మ్ని ప్రాసెస్ చేసి
హస్బెండ్ స్పర్మ్ ప్రాసెస్లో ఆ పస్ సెల్స్ కానీ దాంట్లో ఉన్న అన్ని మంచిగా లేని ఇన్ఫెక్షన్ అన్నీ తీసేసి ఆ ఫలితమైన స్పర్మ్స్ చాలా దాంట్లో మొటిలిటీ మంచిగా ఉన్న స్పర్మ్ని సెలెక్ట్ చేసి ఒక చిన్న క్యాథెటర్లో మేము దాన్ని ప్రాసెస్ చేస్తామన్నమాట. ప్రాసెస్ చేసి ఆ ఎగ్ విడుదలయ్యే టైం చూసి అది యూజువలీ ఆ ఇంజెక్షన్స్ ఇచ్చి 36 అవర్స్లో విడుదలవుతుంది. ఆ టైంలో హస్బెండ్ స్పర్మ్ని ఈ వెజైనా ద్వారా మనం గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేస్తామన్నమాట స్పర్మ్స్ని. సో బేసికలీ ఏమవుతుంది, మనం స్పర్మ్స్ దగ్గర వెళ్తాయి అన్నమాట. సో ఈ వెళ్ళి ఎగ్స్ లోపల వెళ్తాయి అన్నమాట. సో మనం ఎగ్ని స్పర్మ్ని దగ్గర కలుపుతున్నాం అన్నట్టు ఐయుఐ ప్రాసెస్. ఇట్స్ నథింగ్ బట్ నంబర్ ఆఫ్ స్పర్మ్స్ని ఇంక్రీజ్ చేయటం అండ్ రెండిట్ను దగ్గర కలపటం అన్నట్టు. సో ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఆ ప్రాసెస్ అయిన తర్వాత ఐడియలీ ఒక 15 to 20 minute రెస్ట్ అంతే. దట్స్ ఆల్. ప్రాసెస్ ఒక 1.5 hour టైం తీసుకుంటుంది. బట్ ఇంజెక్ట్ చేసేది జస్ట్ హార్డ్లీ 5 minutes అన్నట్టు. పెయిన్లెస్ ప్రాసెస్. స్కాన్ ద్వారా ఇంజెక్ట్ చేస్తాము. లేడీస్కి ఒక 15 to 20 minutes రెస్ట్ తీసుకోమని చెప్తాము హాస్పిటల్లో. దాని తర్వాత షీ షుడ్ నాట్ రిమెంబర్ ఐయుఐ అయింది. నార్మల్ రొటీన్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. షీ కెన్ గో టు డూ జాబ్ చేయొచ్చు. మళ్ళీ తర్వాత రెస్ట్ ఏమి ఉండదు, అన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. సో ప్రాసెస్ చేసిన తర్వాత ఒక 15 days మనము అది బేబీని మెయింటైన్ చేయడానికి చిన్న ట్యాబ్లెట్స్ ఇస్తామన్నమాట. సో ఒక 20 daysలో మనకు రిజల్ట్ తెలుస్తుంది అన్నట్టు ఈ ప్రాసెస్ సక్సెస్ అయిందా లేదా అనేది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ డన్. వెరీ బేసిక్ ప్రాసెస్. చాలామంది ఐయుఐ చేసుకున్నాము 100% సక్సెస్ అని అడుగుతారు. దట్ ఈస్ నాట్ కరెక్ట్ అండి. ఐయుఐ ప్రాసెస్ కూడా లిమిటేషన్ ఉంటాయి అన్నట్టు. ఈ ప్రాసెస్లో సక్సెస్ రేట్ వేరీస్. డిఫరెంట్ కండిషన్కి డిఫరెంట్ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. ఎగ్స్ సరిగా రిలీజ్ అవ్వకపోతే వాళ్ళకి సక్సెస్ రేట్ ఈజ్ ఆల్మోస్ట్ 25% అనమాట. ఎస్పెషలీ పీసీఓస్ వాళ్ళకి. బట్ అదే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఆ కండిషన్లో 11 to 12% ఉంటుంది సక్సెస్ రేట్. అండ్ ఎండోమెట్రియోసిస్ సివియర్ ఉందనుకోండి హార్డ్లీ 7 to 8% అన్నట్టు. సో ఇట్ వేరీస్ అన్నట్టు. మ్యాక్సిమం మన పర్ సైకిల్ సక్సెస్ రేట్ ఒక 15 to 20% అని చెప్పొచ్చండి ఐయుఐ సక్సెస్ రేట్. ఈ ప్రాసెస్ అనేది ఒకేసారి కాదు. వి కాల్ ఇట్ యాజ్ క్యుములేటివ్ ప్రెగ్నెన్సీ రేట్. అంటే ఫస్ట్ టైంలో 20%, సెకండ్ టైంలో 20%, థర్డ్ టైంలో కొందరికి 20%. సో 3 సైకిల్ కలిపి ఒక 50 to 60% వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అందరికీ 3 times చేయకూడదు. మనకి ఫస్ట్ సైకిల్లోనే తెలుస్తుంది కొందరికి ఇది ఈ కండిషన్ అనేది వీళ్ళకి కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎగ్స్లో ప్రాబ్లమా, స్పర్మ్స్లో ప్రాబ్లమా, మరీ ఎక్కువ ప్రాబ్లం ఉంటే ఒక సైకిల్లోనే మనం అబాండన్ చేయాలన్నమాట. సో కరెక్ట్గా మనం పద్ధతిలో చేస్తే ఇట్స్ అ వెరీ బేసిక్ ప్రాసెస్ అండ్ ఎంతోమంది కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. వన్ ఆఫ్ మై అంటే కల్వకుర్తిలో వి డిడ్ 1 camp. అక్కడ ఆల్మోస్ట్ వి సా 100 OP. ఒక పాపం వెరీ ఏజ్డ్ కపుల్ అండ్ వాళ్ళు చాలా అంటే రియలీ ఫైనాన్షియలీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు. ఒక 12 years అయింది మ్యారేజ్ అయ్యి. వాళ్ళకి వి డిడ్ ఐయుఐ మన క్యాంప్లో చేసాము. అండ్ లాస్ట్ 9 months బిఫోర్ వీ డిడ్ ఐయుఐ మొన్న రీసెంట్ నేను క్యాంప్ వెళ్ళేటప్పుడు ఐ సా దేర్ బేబీ అనమాట. ఇట్ వాజ్ సంథింగ్ రియలీ హార్ట్ టచింగ్ అనమాట. అంత ఏజ్ అయిన తర్వాత ఈ సింపుల్ ప్రొసీజర్లో కూడా ప్రెగ్నెన్సీ వచ్చిందని మనం డెఫినెట్లీ దెర్ ఇస్ నథింగ్ టు వరీ అనమాట. అన్ని ప్రాసెస్ ద్వారా ఏది ఎవరికి కరెక్ట్ ఆ పద్ధతిలో చేస్తే సక్సెస్ ఈజ్ ఆల్వేస్ దేర్ అండి. సో వీ హోప్ ఈ ప్రాసెస్ ద్వారా చాలామంది ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా కన్సీవ్ అవ్వాలని వీ హోప్ అండి. థ్యాంక్ యూ.